నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో ఉన్నాము. గాంధీ భవన్ లో ఉన్నటువంటి దళిత నాయకులంతా కూడా దీక్ష చేపట్టిరు, రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేస్తున్నారు. ఓవైపు బీజేపీ భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లను ఎత్తివేస్తామన్నటువంటి నినాదం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే దీక్ష కూస్తున్నట్టు తెలుస్తుంది. దళిత నాయకులంతా కూడా చాలా మంది నాయకులు ఉన్నారు. నాగారి ప్రీతం ఉన్నారు, ఏ చంద్రశేఖర్ ఉన్నారు, సతీష్ మాదిగ కావచ్చు, చాలా మంది నాయకులు ఉన్నారు. ఒకసారి నాయకులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నాగారి ప్రీతం గారి యొక్క ప్రోగ్రాం కావచ్చు, ఇదంతా కూడా మీ అధ్యక్షత జరుగుతూ ఉన్నది. సో నిజంగా దళితులకు అన్యాయం జరుగుతుందా? నిజంగా రిజర్వేషన్లు రద్దు చేసే అవకాశం కనిపిస్తుంది దేశంలో? రిజర్వేషన్ రద్దు చేసే ప్రక్రియ మొదలైపోయింది. మీరు ఇంకా చేస్తారా లేదా అనే దగ్గర ఉన్నారు. ఆల్రెడీ చేసేసిరని నేను అంటున్నా. మాకు రిజర్వేషన్ ఎక్కడ కావాలి? చదువులో కావాలి, ఉద్యోగాలలో కావాలి. చదువులల్లో యూనివర్సిటీలని ప్రైవేట్ చేసిరా లేదా? ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలలో మాకు రిజర్వేషన్లు వస్తాయి. ఎల్ఐసి అమ్మిర్రు, కోట్లు అమ్మేసిర్రు, బిఎస్ఎన్ఎల్ అమ్మిర్రు, ఎంటీఎన్ఎల్ అమ్మిర్రు, బిహెచ్ఎల్ మొత్తం అమ్మేస్తున్నారు, అన్ని సంస్థలు అమ్మేస్తున్నారు. అవన్నీ అమ్మేసినాక వాటన్నిటిలో మాకు ఇక రిజర్వేషన్ లేదు, అన్ని ప్రైవేట్ అయిపోయినాయి. అంటే క్రమక్రమంగా మాకు రాజ్యాంగం కల్పించిన హక్కులు ఎక్కడ ఉన్నాయో ఆ హక్కులను ఖతం చేసే ప్రయత్నం ఆల్రెడీ జరిగిపోయింది. వాటికి సపోర్ట్ చేయడానికి కొంతమంది విధవలు వాళ్ళ మోచేతి నీళ్ళు తాగుకుంటా మాకు ఇక్కడ అన్యాయం జరిగింది, అక్కడ అన్యాయం జరిగిందని చిన్న చిన్న విషయాల మీద మా తుపాకీ ఎక్కువ పెడుతున్నారు. పూర్తి స్థాయిగా రాజ్యాంగాన్ని రద్దు జరిపే క్రమంలో వీళ్ళు ఆల్రెడీ అడుగులు ముందరికి వేసిండ్రు. వాళ్ళ కాలిపు నరకకపోతే వాళ్ళు మా మెడ మీద కాలు పెట్టి తొక్కే ప్రయత్నం చేస్తుర్రు. ఇది 100%. వీళ్ళను తల్లి తరిమేదాకా కావాలంటే మానవ బాంబు అయితా, కావాలంటే ప్రాణార్పణ చేస్తా, నా రాజ్యాంగాన్ని మాత్రం మారనివ్వా, ముట్టుకోనివ్వా. ఓ యువకునికి చెప్తున్నా, అది ఎవడన్నా గానీ రాజ్యాంగం అని అంటే సెక్యులర్ సోషలిస్టిక్ లిబర్టీ. సెక్యులర్ ఏనాడన్నా ఈ భారతీయ జనతా పార్టీ ఏ రోజన్నా మాట్లాడిందా? ఏ రోజన్నా కానీ హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరూ ఒకటి అన్నదా? జీవితంలో అన్నది ఇది. వీళ్ళ భావాజాలాలే ఎప్పుడు కులాల మధ్యల, మతాల మధ్యల చిచ్చు పెట్టి రాజకీయం చేయాలి. ఇక ఇది నడవదు. అబ్కి బార్ 400 पार नहीं हो सकता. अबकी बार 400 फीट के अंदर हम करके दिखाएंगे.